నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఎన్టీఆర్ వైద్య సేవల ఆరోగ్య కార్యకర్తలు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గతంలో ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు పనిచేస్తున్నామని, ప్రస్తుతం దీనిని ఎన్టీఆర్ వైద్య సేవల కింద పేరు మార్చారని, అప్పటి నుంచి మేమంతా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి 13,000 రూపాయలు మాత్రమే వేతనం అందిస్తున్నారని, ఈ రోజుల్లో ఈ వేతనం ఏ మేరకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అరుపులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలండి. ఇప్పుడు మా సమస్య ఏంటంటే, మేము ఎన్టీఆర్ అప్పట్లో ఆరోగ్యశ్రీలు శ్రీగంధ వర్క్ చేసాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మార్చారు. దానిలో పనిచేస్తున్నటువంటి మేము మిత్రాలందరం అండి. ఇప్పుడు మాకు చాలా జీతంతో 13,000 ఇస్తున్నారండి. ఒకటే 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నానండి. నేను సింపుల్గా 13,000తో మేము ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయగలమండి? మీరు చెప్పండి ఒకసారి. ఇందులో అందరు ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నారండి. మేము ఇదే జీతంతో పిల్లల్ని చదివించుకుంటూ రెంట్లు కట్టుకుంటూ అసలు ఎలా మెయింటైన్ చేయాలి మీరు చెప్పండి. సీఎం గారు మిమ్మల్ని అడుగుతున్నామండి. 13,000తో మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. 13,000తో మేము మెయింటైన్ చేస్తున్నాం. ఆ 13,000 ఇస్తూ కూడా మళ్ళీ ఆరోగ్య సంబంధించి పథకాలు మొత్తం తీసేశారండి. పిల్లలకి ఏమీ రావట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని తీసేశారు. అసలు ఎలా అండి? 13,000తో ఒకవేళ మేము మా జబ్బు పడితే హాస్పిటల్లో కట్టుకోవాలంటే మేము ఏం పెట్టి మెయింటైన్ చేసుకోవాలండి? ఏం పెట్టి అవి మేము కట్టుకోవాలండి? మీరు చెప్పండి ఒకసారి. 13,000తో ఇంటి రెంట కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. ఇదే 13,000తో. మా మిత్రాల్లోనే ఒక్కొక్కరు 58 సంవత్సరాలు ఉన్నారు, 52 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇంటికి పెద్దవాళ్ళు. అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? మీరు ఒక్కసారి ఆలోచించండి సీఎం గారు. ఇది మా దయతో నేను అడుగుతున్నాను. హంబల్ రిక్వెస్ట్ అండి. మేమేమి కమెంట్ చేయట్లేదు. ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నామండి. ఫస్ట్ పేషెంట్ ఓపీ దగ్గర వచ్చిన కానించి మా పైన అధికారులు మాకు చెప్తారు, మంచిగా నవ్వుతూ మాట్లాడండి, మంచిగా చూడండి వాళ్ళని. అప్పటి నుంచి కూడా మేము అడ్మిట్ అయిన కానించి ప్రతి బెడ్ టు బెడ్ ఎవ్రీడే చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారా ఏంటని. ప్రతి ఇష్యూస్కి మేము ముందుంటాము. మేము ముందండి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఇంటికి హ్యాపీగా అంబులెన్స్ ఇచ్చి పంపిస్తున్నామండి. ఎంత బాగా చూసుకుంటున్నాం, ఎంత కష్టపడుతున్నాం. ఎందుకు చేస్తున్నామండి? మాకు కూడా ఏదో మీరు హెల్ప్ చేస్తారని మేము ఇంత బాగా చేస్తున్నామండి. దానికి మీరు కొంచెం స్పందించి పెద్ద మనసు చేసుకొని మాకు కనీస వేతనం పెంచాలని. పోలవరం ప్రాజెక్టులో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రయాణించే మార్గాల, హెలికాప్టర్ దిగే ప్రదేశాలు, ప్రజా రవాణా నియంత్రణ, వీఐపీ భద్రత, శాంతి భద్రతలు, అత్యవసర సేవలు అందుబాటు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు మరింత కఠినతరం చేయాలని అధికారులకి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సలహాలు, సూచనలు ఇచ్చారు. దగ్గర ఉన్న వాళ్ళందరూ సేమ్ గా వచ్చినప్పుడు అందరూ గుంపుగా కూర్చొని పోలీసు అందరూ ఇక్కడ వెనక్కి పంపించాలి, వెహికల్ ఆపాలి. అప్పుడు వాళ్ళకి చాలా అవసరం వస్తుంది. వీఐపీ పని అయిపోయినాక మనల్ని నిలబడుకొని చూస్తాం. ఏం పని లేకుండా ఫోర్స్ అంతా వేస్ట్ చేస్తున్నారు. ఆ పక్క బాక్స్ మళ్ళీ పరదాలు లేకుండా ఈ పక్క ఒక పాయింట్, ఇటువైపు కూడా ఒక పాయింట్. దట్ సైడ్ ఇక్కడ చిన్న ఇది పెట్టేసి బ్యారికేడ్ ఉంది. స్టాప్ అంటారు. తర్వాత గూగుల్ పెట్టేది అది చాలా కావాల్సిన
కేసు అయితే వాళ్ళు మేము వెనకాల వస్తామని వచ్చేసి అంటే చూడకు మీరు ఫస్ట్ దిగి చూపిస్తారా ఇక్కడ అడ్డం పెట్టేయండి పక్కకి తీసేయండి ఇలా చూపించండి దానివల్ల ఏమంటే ఆయన కూడా ఉంటుంది వాళ్ళు అక్కడ లేకపోతే అక్కడ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావులమ్మ అమ్మవారిని ఈ రోజు ప్రముఖ సినీ దర్శకులు కృష్ణవంశీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు వీరికి పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ మెడతో మాట్లాడారు. Om Shanti 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 Om Shanti Shanti Vishvarudane Radhasyamadanyave Ajnanujjabhava Shanbhava Dharmayirayirabhava Yirayirabhava ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో గత 5 రోజుల క్రితం తాటాకులగూడెం గ్రామంలో జరిగిన గంధం బోస్ అనే వ్యక్తి హత్యకి కూటమి నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణల్ని ఖండించిన కూటమి నాయకులు శాసన చట్టసభల్లో పోలవరం నియోజకవర్గం సమస్యలపై గొంతెత్తుతూ తనదైన శైలిలో నియోజకవర్గాన్ని సంక్షేమ అభివృద్ది మార్గాలలో తీసుకువెళ్తూ జన ఆదరణ పొందుతూ ఉన్నటువంటి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఖండిస్తూ నేడు కూటమి నేతలు సమావేశంలో ఖండించారు. కూటమి నేతలపై చేసిన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. జరిగింది అది ఒక వివాహేతర అక్రమ సంబంధం వల్ల ఆయన హత్య కావించడం జరిగింది. అది పోలీసులు కూడా నిర్ధారించారు. నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈ లోపల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళు ఏదో పోస్టులు పెట్టారంటే ఒక అర్థం ఉంటుందండి. అది కాకుండా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో నాయకుల అఫీషియల్ అకౌంట్ నుంచి, అలాగే రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి కూటమి నాయకుల మీద, అలాగే పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారి మీద దానికి ఈయనకి ఏదో సంబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం జరిగింది. దాన్ని ఖండించడానికి ఈ రోజు సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సాక్షి యాజమాన్యానికి కానీ 2 పాయింట్ అనే ఒక ఆన్లైన్ పేపర్ ఉందండి. రెగ్యులర్ గా ఎమ్మెల్యే గారి మీద ఆర్టికల్స్ అంతా రాస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక మీ ఆధారాలు తీసుకుండి ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ అసత్యాలని నిరంతరం ప్రచారం చేస్తూ ఏదైతే పోలవరం శాసనసభ్యులు ఉన్నారో నియోజకవర్గ స్థాయిలోనే కదా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటాడా అనే
రకంగా పనిచేసుకుంటూ వెళ్తారు. ఆయనకు వచ్చి కీర్తిని తట్టుకోలేక ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా మా ఎమ్మెల్యే మీద బురదపల్లి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి మీరు అభివృద్ధి పని మీద గతంలో చేయలేకపోయారు. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వేదికతో పోలవరం నియోజకవర్గంలో సమస్యలను గణమెత్తున్నారు. ఎలక్షన్ ముందు మేము చూసిన బాలరాజు గారు ఆ రోజు ప్రజా సమస్యల గురించి నియోజకవర్గం మొత్తం తిరిగి నియోజకవర్గ సమస్యలు ప్రతి ఊరు ప్రతి గడప తిరిగి ఆ సమస్యలు తెలుసుకుని ఈ రోజున ఆ సమస్యలు అసెంబ్లీలో బజాజ్ ఫైనాన్స్ నుంచి సొమ్ములు అప్పుగా తీసుకుని తిరిగి కట్టవలసిన వారికి తాము పోలీసులమని లాయర్లమని చలామణి ఫోన్లు చేసి బెదిరింపులకి పాల్పడుతున్నట్లు 8 మంది ముఠా సభ్యుల్ని ఏలూరు 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సార్ వెనక్కి రండి సార్, అందరూ కొద్దిగా ప్లీజ్. ఫోటోలు రావట్లేదు. ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్ లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అని పేరుతోటి ప్రజల్ని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్ లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా ఆ సిమ్ కార్డులు దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేట్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేసు అంటే మేమనే పరిభాషలో మహిళా పోలీసు. ఈ మహిళా పోలీసులతో వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా, మేము పలానా ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్ గా చెప్పండి వాళ్ళ సేవలు వాడుకోవటం. అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్ లోకి వేయించుకోవటం, కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్ లో వేయటం కూడా జరిగింది. దీనిపైన ఫిర్యాదు మేరకు మా త్రీకాం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా సిఐ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్ సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు, అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే వాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని లాయర్లు అని ఉన్నతాధికారులు అని ఐఏఎస్ ఆఫీసులు అని ఐపీఎస్ ఆఫీసులు అని ఇలాగా పెద్ద వాడుకుంటూ వాళ్ళ రికవరీ కోసం తెగబట్టడం. అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకి వస్తాయి. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళు కోకో గింజల కొనుగోలుని కంపెనీలు నిలిపివేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోకో సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కదా సీతారామాంజనేయులు అండి. నాది కరవలపల్లి చాగల మండలం కొవ్వూరు డివిజన్, కొవ్వూరు నియోజకవర్గం కూడా. మేము ఏలూరులో అధ్యరాయి ఈ ధర్నా చేయడానికి కారణం రైతు నట్టు విడిచేసి సంవత్సరం కోకో శాఖ పోయి కుమ్మక్క అయిపోయి రైతులు నీడు ఏదో 10 రూపాయలు 50 సంవత్సరాల్లో నీడు 10 రూపాయలు తిన్నాం. ఈ ఏడా 10 లాగేసుకున్నాడు కుమ్మక్క అయ్యి విదేశాలకు దిగుమతి చేసుకుని ఇక్కడ ఏదో తక్కువ కొనుక్కుని రైతుని అన్యాయం చేద్దామని ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి. నీడు 1000 రూపాయలు అమ్మిందని ఈ సంవత్సరం కూలీడు 100 పెంచాడు. మందు 100 ఇవన్నీ పెరిగి ఈ సంవత్సరం అప్పులో మేము బయటపడాలంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకారం చేసి మాకు ఆదుకుని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం
పనేం కాదు, కొనొచ్చు, కింద కొని మమ్మల్ని ఆదుకోవాలని మా రైతు సంఘం తరఫున కోకో రైతుల ఐక్యత మేము ఐక్యంగా పోరాటం చేస్తామని. ఈ ఉద్యమం ఎంత ఆగదో దీన్ని ఇంకా ఉద్యమం చేసి ప్రతి పల్లి ఊరి నుంచి వందల ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కోకో రైతులందరూ కూడా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేమందరూ కూడా కోకో కాయలు పట్టుకుని గింజలు తెచ్చుకుని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ నాణ్యతా ప్రమాణాలు ముందుకు తీసుకొచ్చారు. గతంలో లేని విధంగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ కోకో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ అన్సీజన్ గింజలు ఇవాళ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈ రోజు 700 రూపాయల పైగా ధర ఉన్నది. ఇవాళ దాన్ని దిగుమతి చేసుకుంటే 850 నుంచి 900 రూపాయల ధర అవుతా ఉన్నది. కానీ ఇవాళ కోకో రైతులకి నాణ్యమైన గింజలకి 500 ఇస్తామని, 550 ఇస్తామని, 600 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప గింజలు కొనే పరిస్థితి కనబడట్లేదు. రెండోది అన్సీజన్ గింజలకి 200 రూపాయల మించి ధర ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు ఏమీ పాటించకుండా కొనుగోలు చేశారు. ఆ రోజు చూస్తే 1000 రూపాయల వరకు కోకో గింజల ధర వెళ్ళింది. అయితే గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఇవాళ కోకో తోటలు పెంచి సాగు చేస్తా ఉంటే గత సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చింది, ఈ రైతు బాగుపడిపోయాడు అనే పేరుతోటి ఇవాళ కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారిపోయాయి. రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయకుండా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతన హంగులతో రీమోడల్ చేసిన మినీ కాన్ఫరెన్స్ హాల్ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు మంగళవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ లో ఉన్న 7 సెక్షన్ల అధికారులు, సిబ్బంది, అంతేకాకుండా సచివాలయాలకు సంబంధించిన సిబ్బందితో ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించుకోవడానికి ఈ మినీ కాన్ఫరెన్స్ హాల్ ఉపయోగపడుతుందని మేయర్ నూర్జహాన్ పెద్దబాబు తెలిపారు. లక్ష్మీపదే స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రవాణీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్య వయం నిత్యం వ్రజామి శరణం హర బ్రహ్మణస్పతి. ముహూర్తకాలే సూర్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. ధ్రువం ధ్రువేణ గ్రహాణాం ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్య వయం నిత్యం వ్రజామి శరణం హరిం. అంటే అక్కడ ఒకసారి ఫోటో తెస్తున్నా, వీడియో తెస్తున్నా. మోడరేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్ కి సంబంధించి కానీ అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏదైనా మీటింగ్ వేసుకోవాలంటే ఈ హాల్లో, ఎందుకంటే కౌన్సిల్ హాల్లో కాకుండా ఇక్కడ అధికారులు కానీ కౌన్సిల్ సభ్యులు కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ హాల్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. మరి సకల సదుపాయాలతో మరి చాలా బాగా దీన్ని ఇచ్చేశారు. మరి ఏలూరు కార్పొరేషన్ అధికారులకి, మరి కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకు కానీ ఒక వినవి ఈ హాల్ ఎలాగుందో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే పట్టణాన్ని కూడా ఇదే విధంగా సుందరంగా అది చేయడంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వార్డులో
ఎవరి బాధ్యత వాళ్ళు గెలిచారనేది కాదు. ఎందుకనంటే ప్రతి ఒక్కటి కూడా శానిటైజేషన్ మీద కానీ దీని మీద కానీ స్పెషల్ డ్రైవ్లు ఏదైతే అధికారులు చేస్తున్నారో వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని పరిశుభ్రతలో మరి ముందుండేటట్టుగా కార్పొరేషన్ తీసుకెళ్లాలని అనేక సార్లు చెప్పాను. మరి యాసకాలం వెళ్ళేసరికి మీరు అందరూ జాగ్రత్తలు వహించకపోతే వర్షాకాలంలో ప్రజలు మన ఇంటికి కూడా రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఈ యాసకాలం ఏదైతే వర్షాకాలంలో ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యతని ప్రతి కార్పొరేటర్ మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మొదటి అంతస్తు యొక్క మొదటి ఫ్లోర్లో హాల్ని రెనోవేట్ చేసుకొని గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ కార్పొరేటర్లను, గౌరవ అధికారులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే గతంలో ఇది కౌన్సిల్ హాల్గా ఉండేది, మరి నూతనంగా కౌన్సిల్ హాల్ నిర్మించిన తర్వాత ఇక్కడ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదంతా కూడా పాడైపోవటం వల్ల మళ్ళీ పూర్తిగా మరి కార్పొరేషన్ నిధులు కేటాయించి మరి అత్యాధునిక హంగులతో ఈ యొక్క మినీ కాన్ఫరెన్స్ హాల్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి 7 పంచాయతీలు కూడా మన ఏలూరు నగరంలో కలవడం, మరి ఇక్కడ సిబ్బంది కానివ్వండి అధికారులు అందరూ కూడా పెరగడం వల్ల మరి సచివాలయ సిబ్బందితో కానివ్వండి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ రివ్యూలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూపై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం నాడు ప్రాతకాలమే స్వామివారికి తీర్థపిండి పూజా కార్యక్రమం అయిన తర్వాత గర్భాలయ దర్శనము, ఉచిత దర్శనంగా భక్తుల్ని పొందడం జరిగింది. సుదూర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి విధివిధిగా దర్శనం చేసుకుంటున్నారు వారి వారి ఇష్టానుకూలంగా. అదే రకంగా ఈ వారంలో 28వ తారీఖు శ్రీ స్వామివారి పూర్వాభాద్ర నక్షత్ర కళ్యాణం శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్తలాహరమతి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శనివారము అమావాస్యతో కూడుకున్నటువంటి శనివారం కావటము, అదే రకంగా స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాల్గొంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి జన్మతః జరుగుతున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి వారికి కోరుకున్నటువంటి మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరని. జంగారెడ్డిగూడెం పట్టణంలో సూర్య ఫంక్షన్ హాల్లో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో జరిగింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, అధికారులు. బీజేపీ జిల్లా అధ్యక్షులైన జగన్ గారిని స్టేట్మెంట్ రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు నాయక ఈశ్వరయ్య గారిని స్టేట్మెంట్ రావాల్సిందిగా కోరుతున్నాను.
ఏలూరు నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్, బిర్లా భవన్ సెంటర్ నందు చలివేంద్రాలను ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులతో కలిసి ప్రారంభించడం జరిగింది. మేడం మేడం ఇవ్వండి మేడం. రండి పనికి రావట్లా సెలవు పెట్టారు. డిఎస్పీ గారు తెప్పించారు. కొంచెం దగ్గర కొంచెం దగ్గర అన్న ఎలా పెట్టానా అట్లా 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 పెట్టండి. సార్ రండి రండి తీసుకోండి సార్. సాయంత్రం ఫోన్ చేయాలి. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో మరి 5 కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మరి 2 కేంద్రాలు ఎవరైతే నేను మేయర్ గారు, ఒకటి బిర్లా భవన్ సెంటర్లో, ఒకటి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మరి ఇవాళ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. వేసవికాలంలో ప్రజల దాహర్తి మరి తీర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక ఇప్పటికే ఒక 6 ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక 5, అలాగే ఇంకొక ఇది అందరూ కూడా ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని తూచా చెప్పకుండా ఆచరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో అయినా సరే ఎక్కడికక్కడ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా పాదచారులు వేసవికాలంలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా కాసేపు సేద తీర్చుకుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకుని ఉపశమనం పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రారంభం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల తీవ్రతని మరి దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఈరోజు మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఫైర్ స్టేషన్ సెంటర్, అలాగే బిర్లా భవన్ సెంటర్లో 2 చలివేంద్రాలని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే మున్సిపల్ చింతలపూడి నుంచి సత్తుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో పాత చింతలపూడి కోత మిషన్ వద్ద రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలు వాహనదారుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలు వాహనదారుల్ని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి మధ్యలో గుంతలు ఉండటంతో అటుగా వెళ్లే వాహనదారులు భయంగా వెళ్లే పరిస్థితి నెలకొంది. దృష్టి పెట్టి గుంతలు పూడ్చుటకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.